విశాఖపట్నంలోని సింహాచల క్షేత్రం భక్తుల పాలిట కల్పవల్లి. ఇక్కడ స్వామివారు ఏడాది పొడవునా చందన లేపనంతో శివలింగంలా కనిపిస్తారు. కానీ ఏప్రిల్ 19, 2026న రాబోయే అక్షయ తృతీయ నాడు మాత్రం ఆ చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తారు. హిరణ్యాక్షుడిని చంపిన వరాహ రూపం, హిరణ్యకశిపుడిని చంపిన నరసింహ రూపం కలిసి ఇక్కడ శ్రీలక్ష్మీ వరాహ నృసింహస్వామిగా వెలిశారు. తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి శ్రీహరి మోసిన పర్వతమే ఈ సింహాచలం. ఆ పర్వతం కింద ఉన్న సముద్రమే నేటి విశాఖ బంగాళాఖాతం. స్వామి ఉగ్రరూపంలోని వేడిని తగ్గించడానికి ఏటా 12 మణుగుల చందనాన్ని 4 విడతలుగా సమర్పిస్తారు. నిజరూపంలో స్వామివారి వరాహముఖం, నరుని శరీరం మరియు భూమిలో దాగి ఉన్న పాదాలను దర్శించుకోవడం కోటి జన్మల పుణ్యఫలం. అక్షయ తృతీయ నాడు ఆ చందన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరువకండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.